హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కథ పేరు ప్రణయ కలహం. మండపం చాలా అందంగా అలంకరించబడి ఉంది. పెళ్లికూతురి గెటప్లో పీటల మీద కూర్చుని ఉంది హని. ఇంతలో అఖిల్ కనపడట్లేదు అని అఖిల్ అమ్మా నాన్న శారద చక్రధర్లు కంగారు పడుతున్నారు. వీడు అన్నంత పని చేశాడంది అని ఏడుస్తూ అంది శారద. చక్రధర్ రాత్రి జరిగింది గుర్తొచ్చింది. నాన్న, నాకు ఈ పెళ్లి వద్దు అన్నాడు. ఎత్తుని పిడుగు పట్టట్టు అదిరిపడ్డాడు. ఇద్దరు ఏం మాట్లాడుతున్నావు అని అడిగారు. అఖిల్, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటేనే కదా మేము ముహూర్తాలు పెట్టాం. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని శారద అడిగింది. అమ్మా, నేను చెప్పేది వినండి. నేను హనిని ప్రేమించిన మాట నిజమే. మీకు తెలుసు కదా నాకు ఆధ్యాత్మికత ఎక్కువ అని. నేను నా మనసును చంపుకోలేను. నేను హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎప్పుడు తిరిగి వస్తానో కూడా తెలియదు నాకు. ఈ విషయమే ఒకసారి హనీకి కూడా చెప్పాను. తను తేలిగ్గా తీసుకుంది. నన్ను నేను మభ్యపెట్టుకోలేను అన్నాడు అఖిల్. ఏదో ఒప్పుకున్నాడు పెళ్ళికి అనుకున్నాం, కానీ వీడు ఇంత పని చేస్తాడనుకోలేదు అన్నాడు చక్రధర్. ఇప్పుడెలా మన ముఖం వారికి చూపించడం? హరిని పెళ్లిపీటల మీద అలాగే కూర్చుని ఉంది. అంతా అయోమయంగా ఉంది. అందరికీ అక్కడ జరుగుతున్నది ఏం అర్థం కావట్లేదు. రిషి ఆలోచిస్తున్నాడు. నిఖిల్ వీడేంటి ఇంకా రాలేదు? అసలు వస్తాడా పెళ్ళికి? ఫోన్ తీశాడు. రే, నేను రావట్లేదురా. శృతికి కొంచెం ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను. మళ్ళీ వచ్చి వాడిని కలుస్తానని చెప్పు అని ఫోన్ పెట్టేశాడు హడావిడిగా నిఖిల్. ఇంతలో రఘునందన్ గారు, నాన్న రిషి ఇలారా అని కొడుకుని తీసుకెళ్లాడు. రూమ్లోకి తీసుకెళ్ళి, డాడ్, మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. నేనెలా ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని నేనెలా చేసుకుంటాను? నో డాడ్, నా వల్ల కాదు అన్నాడు. అలా అనుకున్నాన్న. చూడు, ఆ అమ్మాయి కుందనం బొమ్మలా ఉంది. ఎలా షాక్లో ఉందో ఆలోచించు అన్నాడు. మమ్మీ ఒప్పుకోదు. మీ మమ్మీకి నేను నచ్చ చెప్పుకుంటాను అన్నాడు రఘునందన్. నేరుగా వెళ్ళి పీటల మీద కూర్చుని ఉన్న హనీ మెడలో తాళి తీసుకుని కట్టేశాడు. అందరూ షాక్ అయిపోయారు. ఉషాదేవికైతే ఏమీ అర్థం కాలేదు. భర్త వైపు కోపంగా చూసింది. సునంద మోహన్లు చేతులెత్తి దండం పెట్టారు. హనీ ఇంకా షాక్లోనే ఉంది. సునంద హనీ దగ్గరికి వచ్చింది. అమ్మా అంటూ తల్లిని కౌగిలించుకుని ఏడ్చేసింది. అలాగే పెళ్లి బట్టలతో గుమ్మం వద్దకు వచ్చి నిలబడ్డ రిషిని చూసి నానమ్మ ఒకలాంబకు నోట మాట రాలేదు. రఘునందన్ గీతతో, అమ్మ ఎర్రనీళ్ళు తీసుకురామ్మా అన్నాడు. అలానే బావగారు అని లోపలికి వెళ్ళింది. ఎర్రనీళ్ళు తెచ్చి దిష్టి తీసింది. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని చెప్పింది. హనీని తీసుకొచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టించింది. ఉషాదేవి విసవిస కోపంగా తన రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. హరిణి అలాగే బొమ్మలాగా యాంత్రికంగా ఉంది. గీత, హరిణికి వెళ్ళి తన రూమ్ చూపించు అన్నాడు రఘునందన్. అలాగే బావగారు అని హరిని పైకి తీసుకెళ్ళింది. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ప్రేమించిన వాడితో పెళ్ళి అనగా ఇలా అయిపోయిందేమిటి? అమ్మా నాన్న అన్నయ్య రుక్కు ఎలా ఉన్నారు? వదిలేసి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కూడా ఉషాదేవి రూమ్లో నుంచి రాలేదు. నాన్న అమ్మ రఘునందన్ గారితో చెప్పి చిన్నత్తయ్య గీతతో, అమ్మ నా కూతురి బాధ్యత మీదే తల్లి అని కంటతడి పెట్టుకుని వెళ్ళింది. అన్నయ్య తరుణ్ రుక్మిణి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. ఇవన్నీ గుర్తొచ్చి మరీ ఏడుపొస్తుంది తనకి. రిషి రూమ్లోకి వచ్చి బట్టలు మార్చుకుని హనీని ఒక లుక్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు. తను ఏడ్చి అలాగే పడుకునింది. రిషి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు. హాల్లో ఒకలామ్మ కూర్చుని ఉంది. నానమ్మ అని రిషి పక్కన కూర్చున్నాడు. రిషి, అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగారు. ఉంది నానమ్మ చెప్పి కామైపోయాడు. చూడు నాన్న, ఇందులో ఆ అమ్మాయి తప్పులేదు. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లను మనం బాధ పెట్టకూడదు అన్నారు ఆవిడ.
రిషి ఏం మాట్లాడలేదు. ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోవడం ఏమిటి, డాడ్ మాట కాదని లేక చేసుకున్నాడు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో గీత వచ్చింది. వచ్చి అత్తయ్య టిఫిన్ చేస్తురండి అని పిలిచింది. అందరూ వచ్చి కూర్చున్నారు. గీత నువ్వు వెళ్ళి హనీని తీసుకురమ్మా అని రఘునందన్ అన్నారు. ఉషాదేవి అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. గీత పైకి వెళ్ళి మెల్లగా గది తెరిచి లోపలికెళ్ళింది. హనీ అలానే ఉంది. గీత హనీ తల మీద చేయి వేసి, ఊరుకో హనీ, ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు, నేను కూడా మీ అమ్మలాంటి దాన్ని అనుకో అనగానే హనీ గీతను హత్తుకుని ఏడ్చేసింది. గీత ఊరుకో తల్లి, రా వెళదాం, అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, టిఫిన్ తిందువు గాని అన్నది. వద్దత్తయ్యా, నాకు ఆకలిగా లేదు, చూడు మొహం ఎంత వాడిపోయిందో, తినకపోతే నీరసం వస్తుంది, రా తల్లి వెళదాం అన్నది. మీరెళ్ళండి అత్తయ్య, ఫ్రెష్ అయ్యి వస్తాను అంది. సరే తల్లి, తొందరగా రా అని చెప్పి కిందికెళ్ళింది గీత. హనీ ఫ్రెష్ అయ్యి కిందికెళ్ళేసరికి రామ్మరా కూర్చో అని రిషి పక్కన కుర్చీ చూపించాడు రఘునందన్ గారు. రిషి హనీ వంక చూడకుండానే తింటున్నాడు. అందరూ సైలెంట్గా తినేసి వెళ్ళిపోయారు. ఉషాదేవి తన రూమ్లోకి వెళ్ళింది. ఇంతలో హనీ, నా మనవడు ఎంతో, నువ్వు కూడా అంతే అమ్మా, నువ్వేం భయపడకు తల్లి అంటూ వకులాంబ గారు అన్నారు. గీత నవ్వుతూ చూస్తుంది. సునంద, ఏమండి హనీ అక్కడ ఎలా ఉందో దిగులుగా ఉంది అంది మోహన్తో. ఊరుకో సునంద, మనం వెళ్తే బాగుండదు నాన్న, నేను వెళ్ళి చూసి వస్తా, మీరేం వరి అవ్వకండి అన్నాడు చరణ్. నేను కూడా వస్తానన్నయ్య అంది రుక్కు. నువ్వు ఇంకోసారి వద్దులే రుక్కు, నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను అన్నాడు చరణ్. అవునమ్మా, నువ్వు ఇప్పుడు వద్దు, అన్నయ్య వెళ్ళొస్తాడులే అన్నారు మోహన్. అలాగే నాన్న అంది రుక్కు.